నేపాల్, టిబెట్ ఇటు చైనా నుంచి వచ్చినటువంటి వరదలతో ఒక్కసారిగా కూడా నేపాల్ పరిసర ప్రాంతాలు దాదాపు 6 జిల్లాలు నీట మునిగాయి. దాదాపు 100 మంది కూడా ఈ ప్రళయంలో, జల ప్రళయంలో కొట్టుకొని పోయారు అన్నటువంటి వార్తలు కూడా అందుతూ ఉన్నాయి. దాదాపు విదేశీ పర్యాటకులు కూడా ఇందులో 100 మంది కూడా ఉన్నారు. కొన్ని గ్రామాలు కూడా కనుమరుగైనటువంటి వార్తలు కూడా అందుతూ ఉన్నాయి. దాదాపు గతంలో జరిగినటువంటి ఆ ప్రళయం ఏ విధంగా ఉందో మరొకసారి నేపాల్ కి సంబంధించింది టిబెట్ ఇరు ప్రాంతాల మధ్య జరిగినటువంటి ఏదైతే జల ప్రళయానికి ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, దాదాపు టిబెట్ నుంచి వచ్చినటువంటి వరదలతో నేపాల్ లోతట్టు ప్రాంతాలంతా కూడా నీట మునిగాయి. 100 మంది మిస్సింగ్ అన్నటువంటిది ఒకటి. కానీ ఇప్పటి వరకు కూడా అన్ని నేషనల్ మీడియాస్ అనుకోవచ్చు, అటు ఇంటర్నేషనల్ మీడియా కూడా దీనికి సంబంధించింది చాలా కీలకంగా కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అందిస్తున్నాయి. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్, దాదాపు ఈ ప్రళయానికి సంబంధించినటువంటిది 2 గంటల ముందుగా చైనాకి ముందుగానే తెలుసు, అయినా కూడా నేపాల్కి హెచ్చరికలు చేయలేదు అన్నటువంటిది మాత్రము చాలా కీలకంగా ఇటు టిబెట్ కి సంబంధించినటువంటి మీడియా కూడా దీనిపై కూడా ఫోకస్ చేసినటువంటిది. చైనా ఎప్పుడైతే అక్కడ వరదల ఉధృతి అని చెప్పవచ్చు, టిబెట్ నుంచి కూడా వరదలు రావడంతో వెంటనే అటు చైనా మీడియా ఎప్పటికప్పుడు కూడా దానికి సంబంధించింది ఫోకస్ చేస్తూ ఉంది. దాదాపు అంటే మొట్టమొదట టిబెట్ లో వచ్చినటువంటి వరదలు, ఆ తర్వాత నార్త్ అంటే చైనాకు దాదాపు మనకు ఇటు నార్త్ కి సంబంధించినటువంటి ప్లేస్ లో టిబెట్ కి సంబంధించినటువంటి వరదలు రావడము, దాదాపు టిబెట్ నుంచి చైనాకు మొత్తం అంతా కూడా దాదాపు ఒక 2 అవర్స్ పైగా కూడా సమయం ఉంది. ఆ సమయంలో కూడా ఇటు నేపాల్ కి సంబంధించింది హెచ్చరికలు జారీ చేయలేదు. ఒకవేళ ముందుగానే కొంత సమాచారం ఇచ్చి ఉంటే అక్కడ ఉండేటటువంటి పబ్లిక్ అంతా కూడా సేఫ్ ప్లేస్ లో వెళ్లే వాళ్ళు అన్నటువంటిది మాత్రము ఇటు టిబెట్ కి సంబంధించినటువంటిది చాలా కీలకంగా అక్కడ మీడియా దీనిపై చాలా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని ఇక్కడ ఇష్యూ ని కూడా రేట్ చేసింది. దాదాపు ఏదైతే ఇటు చైనా ఉదయము మొట్టమొదట అక్కడ చైనాకు సంబంధించినటువంటిది ఏదైతే 10 గంటల 30 నిమిషాలు అంటే చైనా కాలమాన ప్రకారంగా దాదాపు 10:30 టైంలో టిబెట్ కి సంబంధించినటువంటిది కెరింగి కౌంటీ నుంచి కూడా వరదలు ఉధృతంగా రావడం అన్నటువంటిది ప్లే చేసినటువంటి మ్యాటర్ ని దాదాపు 2 గంటల 15 నిమిషాల వ్యత్యాసము టిబెట్ నుంచి చైనాకు ఏదైతే డిస్టెన్స్ అనుకోవచ్చు, ఈ డిస్టెన్స్ లోపల ఇటు నేపాల్ కి కూడా సమాచారం అందించడానికి నిమిషాలు కాదు, ఇటు సెకండ్లు కాదు, నిమిషాలు కాదు, గంటల టైం ఉన్నా కానీ ఇటు నేపాల్ ని అలర్ట్ చేయలేదు చైనా అన్నటువంటిది చాలా కీలకంగా ఇటు టిబెట్ కి సంబంధించినటువంటి మీడియా దీనిపై కూడా హైలైట్ చేసినటువంటిది. ఉదయం 8 గంటల 15 నిమిషాలకు టిబెట్ కి వరద తాకింది. దాదాపు 8 గంటల 15 నిమిషాలకు టిబెట్ నుంచి 10 గంటల 30 నిమిషాలకు చైనాకు వచ్చింది. చైనా నుంచి ఇటు టిబెట్ కి అంటే ఇటు దాదాపు మనకి ఇక్కడ నేపాల్ ఈ పరిసర ప్రాంతాల్లోకి రావడానికి 12 గంటల 30 నిమిషాలకు దాదాపు 2 అవర్స్ గ్యాప్ ఉన్నా కానీ చైనా ఎక్కడా కూడా ఇటు నేపాల్ కి సంబంధించినటువంటిది హెచ్చరికలు జారీ చేయలేదు. దీని వల్లనే 100 మంది ఆస్తి నష్టము, తర్వాత 100 మంది అక్కడ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయినటువంటిది. ముందస్తు ఏ చిన్న క్లూ ఇచ్చినా కానీ ఖచ్చితంగా నేపాల్ ప్రభుత్వం అలర్ట్ అయ్యేది అన్నటువంటిది మాత్రము ఇక్కడ నేపాల్ అండ్ టిబెట్ కి సంబంధించినటువంటి మీడియా దీన్ని హైలైట్ చేస్తున్నటువంటిది. కానీ ముందస్తుగానే చైనాకు తెలిసినా కానీ ఇక్కడ సమాచారం ఇవ్వలేదు అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ని ఇక్కడ రేజ్ చేస్తున్నారు. దాదాపు ఇక్కడ చైనాకు సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి టిబెట్ కి రావడానికి ఇటు నేపాల్ ప్రాంతానికి రావడానికి దాదాపు 2 గంటల 15 నిమిషాల సమయం ఉంది. అయినా కూడా చైనా ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు అన్నది చాలా క్లియర్ కట్ గా ఇక్కడ తెలుస్తున్నటువంటి అంశం. ఈ వరదలు ఏ విధంగా వచ్చాయి అన్నటువంటిది కూడా 2 కోణాల్లో కూడా అటు పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా చాలా కీలకంగా అందిస్తున్నటువంటి సమాచారము. దాదాపు ఇక్కడ మనకు గోసైన్ కుండ్ అన్నటువంటిది దాదాపు ఈస్ట్ ప్రాంతంలో ఉండేటటువంటి దాంట్లో ఇక్కడ టిబెట్ సంబంధించినటువంటి ఏరియాలో ఇది గోసైన్ కుండ్ అన్నటువంటి టిబెట్ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్లేస్. అక్కడ భూకంపం ఎర్త్ క్విక్ వచ్చింది. దాదాపు 8 గంటల 37 సెకండ్స్ టైంలో ఎర్త్ క్విక్ వచ్చింది. దాదాపు ఇక్కడ 4.4 అన్నటువంటి తీవ్రతతో అక్కడ భూకంపం తీవ్రత నమోదైనట్లు కూడా అటు యుఎస్ కి సంబంధించినటువంటి జియోలాజికల్ సర్వే కూడా వెల్లడించింది. అంటే ఇక్కడ ఎర్త్ క్విక్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి దాని యొక్క
ఏదైతే వాటర్ అనుకోవచ్చు, రిఫ్లెక్ట్ అయ్యేటటువంటిది అనుకోవచ్చు, దాని వల్లనే ఇక్కడ ఉధృతంగా కూడా నీటి ప్రవాహం పెరగడము, దానిని అక్కడ అంటే టిబెట్ నుంచి చైనా నుంచి ఇటు నేపాల్ కి రావడానికి నీటి ప్రవాహానికి సంబంధించినటువంటిది ముఖ్యంగా ఇక్కడ ఎర్త్ క్వేక్ రావడంతో ఈ జల ప్రళయం సంభవించింది అన్నటువంటిది మాత్రము ఇక్కడ పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా చాలా కీలకంగా అందిస్తున్నారు. ముఖ్యంగా ఇంత భారీ నష్టం సంభవించడానికి ఒకటి చైనా సమాచారం ముందస్తుగా ఇవ్వకపోవడము, రెండు దాదాపు అక్కడ ఎర్త్ క్వేక్ రావడంతో ఈ ఉపద్రవం రావడానికి ముఖ్య కారణం అంటూ కూడా ఇక్కడ చెప్తున్నటువంటిది, మూడు దాదాపు రసువా తర్వాత ఇటు బీహార్ తర్వాత ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి అన్ని జిల్లాల సంబంధించినటువంటి ప్రజలను కూడా అలర్ట్ చేసినటువంటిది. భారత్ కి సంబంధించినటువంటిది బీహార్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ లో దాదాపు 7 జిల్లాలు, దాదాపు ఇటు బీహార్ రాష్ట్రంలో మనకు నేపాల్ కి సంబంధించింది అనుకోవచ్చు, నేపాల్ నుంచి ఇటు బీహార్ కి సంబంధించినటువంటి కనెక్ట్ అయినటువంటి 7 జిల్లాల్లో చాలా కీలకంగా కూడా వీటిని అలర్ట్ చేయడం జరిగింది. ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అటు బీహార్ ముఖ్యమంత్రితో సామ్రాట్ చౌదరితో కూడా మాట్లాడటము, అక్కడ లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా క్షేమంగా కూడా వారిని సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం మాత్రము అటు ఉత్తరప్రదేశ్ అలర్ట్ కావడము, బీహార్ కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్. దాదాపు ఇటు నేపాల్ నుంచి వచ్చేటటువంటి వరద ఉధృతికి కింద ఉండేటటువంటి లోతట్టు ప్రాంతాలు కొంత అలర్ట్ గా ఉండాలి అన్నటువంటిది. రాత్రి ఏ క్షణమైనా కూడా ఇటు వరదలు వస్తే కన్నా అక్కడి నుంచి సేఫ్ ప్లేస్ లో ఉండే విధంగా కూడా భారత ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. అటు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా అటు నేపాల్ ప్రధానితో కూడా ఫోన్ లో కూడా మాట్లాడడం జరిగింది. సహాయక చర్యలు అందించడానికి కూడా భారత్ సిద్ధంగా ఉంది అంటూ కూడా చెప్పినటువంటిది. కానీ ఈ ఉపద్రవానికి చైనా దాదాపు 2 గంటల ముందుగా ఉన్నా కూడా సమాచారాన్ని ఇటు నేపాల్ ప్రభుత్వానికి ఇవ్వకపోవడం అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఒకవేళ ముందస్తుగానే సమాచారం ఇచ్చి ఉంటే అక్కడ ఉండేటటువంటి పర్యాటకులు అనుకోవచ్చు, చాలా మంది గ్రామాలు ఖాళీ చేసి వెళ్లేటటువంటి అవకాశం కూడా ఉంది అన్నటువంటిది మాత్రము ఇంటర్నేషనల్ మీడియా దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గా ఈ న్యూస్ ని కూడా ప్రజెంట్ చేస్తున్నటువంటి